మన ఇళ్లల్లో మన పూర్వీకులు అంటే స్వర్గస్థులైనటువంటి పూర్వీకుల ఫోటోలు ఉండకూడదు. ఉంటే కనుక వాళ్ళ ఫోటోల నుండి ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ మన ఇల్లంతా కూడా వ్యాపిస్తుంది, మనలో వ్యాపిస్తుంది, అశాంతి కలుగుతుంది, డబ్బు పోతుంది, దుఃఖం కలుగుతుంది, రోగాలు వస్తాయి, పనులు అవ్వవు. ఈ విధంగా ప్రచారం జరుగుతోందండి. చాలా ఆశ్చర్యం. పూర్వీకుల ఫోటోలు ఉంటే అసలు వాళ్ళ ఫోటోలో నెగిటివ్ ఎనర్జీ ఎందుకు ఉంటుందండి? ప్రతి సంవత్సరము మనమే మరణించినటువంటి 3 తరాల వాళ్ళని పిలుచుకుని తద్దినం పేరుతో మంత్రోక్తంగా వాళ్ళను ఆవాహన చేసి సొంత ఇంట్లోనే ఆబ్దికం చేసుకుంటే చాలా మంచిదని కూడా సాంప్రదాయం పెద్దలు చెబుతారు. అంటే ఆ ఇంట్లోకి పోయిన వాళ్ళని ఆవాహన చేస్తాం మనమే. నెగిటివ్ ఎనర్జీ అయితే మనం ఎందుకు ఆవాహన చేస్తామంటే అది మంత్రోక్తంగా ఆవాహన చేసి చక్కగా వాళ్ళకి మనం అన్నం పెట్టుకుంటాం. విద్వాంసుల రూపంలో శాస్త్రోక్తంగా ఆబ్దికం అనే కార్యక్రమం చేస్తాం. సంవత్సరంకి ఒకసారి పిలుచుకుంటాం. కారణం మనకు సంవత్సరం, వాళ్ళకు ఒకరోజు, అంటే రోజు పిలుచుకుంటాం మనం. అలాంటప్పుడు వాళ్ళ ఎందు నెగిటివ్ ఎనర్జీ ఉంటే వాళ్ళని ఎందుకు రోజు పిలుచుకుంటాం మనము? వాళ్ళకెందుకు నీళ్ళు వదులుతాము? వాళ్ళకెందుకు మనం అన్నం పెట్టుకుంటాము? ఇలాంటి లేనిపోని అనవసరమైనటువంటి భయాలు సృష్టించకండి దయచేసి. పెద్దవాళ్ళ ఫోటోలు ఉంటే వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళు ఆశీస్సులు ఇచ్చేవారు, లేకపోతే ఎదురు వచ్చేవారు. మరణించిన తర్వాత ఫోటోల రూపంలో ఉంటే కనుక వాళ్ళను చూసి మనం ఒక రకమైనటువంటి పాజిటివ్ భావాలు, సానుకూల భావాలే పొందుతాం. సానుకూలమైనటువంటి భావాలతోనే మనం సంతోషంగా జీవించగలుగుతాం తప్ప ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు.